భౌతిక రసాయన శాస్త్ర బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు. బోధనా లక్ష్యాలు మరియు స్పష్టీకరణ. బోధనా లక్ష్యాలు బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం జ్ఞాన రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగం అని విభజన చేసినప్పటికీ ఈ అంశాలన్నీ ఒకదానితో ఒకటి కొంతమేర కలిసిపోయి ఉంటాయి. కానీ ఉపాధ్యాయుడు అనుకున్న సాధించదలసిన మార్పులు విద్యార్థుల్లో తీసుకురావాలి. ఉపాధ్యాయుడు బోధన కోసం నిర్దేశించుకున్న ఈ లక్ష్యాన్ని బోధన లక్ష్యం అంటారు. ఉపాధ్యాయుడు నిర్దేశించుకున్న ఈ లక్ష్యాన్ని బోధనా లక్ష్యం అంటారు. అయితే లక్ష్యం ఏంటంటే ఫస్ట్ది జ్ఞానం. లక్ష్యం ఏంటి? జ్ఞానం. విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర పదాలు, భావనలు, యథార్థాలు, నిర్వచనాలు, విధానాల గురించి జ్ఞానం పొందగలడు. దీనికి స్పష్టీకరణలు, స్పెసిఫికేషన్స్ ఏంటి? దీనికి స్పెసిఫికేషన్ ఏంటంటే విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర పదాలు, భావనలు, సూత్రాలు గుర్తుకు తెచ్చుకుంటాడు. ఏం చేస్తాడు ఇక్కడ? గుర్తుకు తెచ్చుకుంటాడు. పదాలు, భావనలు, సూత్రాలు అనేవి గుర్తుకు తెచ్చుకుంటాడు. తర్వాత ఏంటి? శాస్త్ర పరికరాలు, సామాగ్రిని, రసాయన పదార్థాలను రంగును బట్టి గుర్తిస్తాడు. ఏం చేస్తాడు? గుర్తిస్తాడు. ఇది CuSO4 ఉంది, ఇది నీలి రంగు, దీన్ని చూడగానే గుర్తించగలరు. తర్వాత K2Cr2O7 కాషాయ వర్ణం, దీన్ని చూసి ఇది K2Cr2O7 అని చెప్పగలరు. ఇక్కడ ఏంటి? రెండు ఉన్నాయి. ఒకటి గుర్తుకు తెచ్చుకుంటాడు, రెండోది గుర్తిస్తాడు. ఇది జ్ఞానాలకు సంబంధించిన స్పెసిఫికేషన్స్, స్పష్టీకరణలు. తర్వాత అవగాహన. దీన్ని ఎలా చెప్తాను? విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర పదాలు, భావనలు, యథార్థాలు, నిర్వచనాలు, విధానాల గురించి లోతుగా అవగాహన చేసుకుంటాడు. దీనిలోని స్పష్టీకరణలు చూసినట్లయితే ఇదేంటిది? లక్ష్యం. అవగాహన ఏంటి? లక్ష్యం. ఇందులో స్పష్టీకరణలు విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర పదాలు, మాటలు, గుర్తులలో ఉన్న అర్థాలను విశదీకరిస్తాడు. అర్థాలను ఏం చేస్తాడు? ఇక్కడ విశదీకరిస్తాడు. ఇప్పుడు H చూడగానే హైడ్రోజన్ అని చెప్పగలడు. M ద్రవ్యరాశి, V వేగం, ఇలాగనమాట. అంటే పదాలు, మాటలు, గుర్తుల్లో ఉన్న అర్థాలను విశదీకరిస్తాడు. తర్వాత విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర నియమాలకు, భావనలకు ఉదాహరణలు ఇస్తాడు. ఉదాహరణలు ఇవ్వగలడు.
రెండి విశదీకరిస్తాడు, ఇక్కడ ఉదాహరణలు ఇవ్వగలడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ద్రవ స్థితిలో ఉన్న లోహం అంటే పాదరసం. ఏంటిది? ద్రవ స్థితిలో ఉన్న లోహం ఏది అని అడిగామనుకోండి, వెంటనే పాదరసం అని చెప్పగలరు. అంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వగలడు ఈజీగా. నెక్స్ట్, విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర భావనలను, యథార్థాలను, పదార్థాలను, వస్తువులను వర్గీకరణ చేయగలడు. ఏం చేస్తాడు? వర్గీకరణ చేయగలడు. ఇప్పుడు ఏంటంటే లోహాలు అలోహాలు ఉంది, వర్గీకరణ చేయగలడు. అయస్కాంత పదార్థాలు అనయస్కాంత పదార్థాలు చేయగలడు. తర్వాత ఘన ద్రవ వాయు పదార్థాలు, దీన్ని ఏం చేస్తాడు? వర్గీకరణ చేయగలడు. తర్వాత ఏంటి? విద్యార్థి భౌతిక రసాయన శాస్త్రాల నుంచి సమీప సంబంధాలు గల పదాలు భావనలు సిద్ధాంతాలను పోల్చగలడు. ఏం చేయగలడు? పోల్చగలడు. బాయిల్ నియమము, చార్లెస్ నియమం. తర్వాత వోల్ట్ మీటర్, అమ్మీటర్ పోలిస్తాడు. బాయిల్ నియమము, చార్లెస్ నియమం, వోల్ట్ మీటరు, అమ్మీటర్ వీళ్ళు పోల్చగలడు. తర్వాత ఏంటంటే విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర సిద్ధాంతాలకు భౌతిక రసాయన శాస్త్ర సిద్ధాంతాలకు భావనలకు ప్రక్రియలకు ఉదాహరణలు ఇస్తాడు. అంటే విద్యార్థి స్థితిస్థాపక పదార్థాలు వస్తువులు ఉదాహరణ ఇవ్వండి అని అడిగామనుకోండి, స్థితిస్థాపకత గల పదార్థాలకు ఉదాహరణలు ఇవ్వండి అంటే స్ప్రింగు, ఇనుప స్ప్రింగు, రబ్బర్ బ్యాండ్, ఇలాగ చెప్పగలరు. ఉదాహరణలు ఇస్తాడు. ఉదాహరణలు ఇస్తాడు. తర్వాత వచ్చి విద్యార్థి శాస్త్రీయ భావనలు ప్రక్రియలు మధ్య గల సంబంధాన్ని వివరిస్తాడు. అయితే V = U + AT అంటే ఇందులోని V ఏంటి? తుది వేగం, U ఏంటి? తొలి వేగం, A త్వరణం, T సమయం. వీటి మధ్య సంబంధాలని వివరించగలడు. తర్వాత విద్యార్థి భౌతిక రసాయన శాస్త్రం లెక్కలను సమస్యలను సాధించగలడు. గచాల సమీకరణం ఉంది, S = UT + ½ ఇచ్చాడు. దీనిలో ఒక విలువ తప్ప మిగిలిన ఇచ్చినప్పుడు దత్తాంశాలను బట్టి సమస్యను సాధించగలడు. ఇవేంటి? అవగాహన సంబంధించినవి. నెక్స్ట్ వినియోగం గురించి చూద్దాం. వినియోగం లక్ష్యం ఏంటి? వినియోగం అంటే విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని అవగాహనను నూతన
పరిస్థితుల్లో వినియోగించగలడు. దీనికి స్పష్టీకరణలు చూస్తే విద్యార్థి భౌతిక రసాయన శాస్త్రానికి చెందిన సిద్ధాంతాలు, నియమాలు, సమీకరణాలు, భౌతిక దృగ్విషయాలు వీటిని విశ్లేషణ చేయగలడు. ఏం చేస్తాడు? విశ్లేషణ చేయగలడు. తర్వాత విద్యార్థి పరికల్పనలు చేయగలడు. విద్యార్థి దత్తాంశాల నుండి పరికల్పనలు చేయగలడు. తర్వాత పరికల్పనలను పరీక్ష చేయడానికి తగిన ప్రయోగ పద్ధతి రూపొందిస్తాడు. పరికల్పనలను పరీక్ష చేయడానికి తగిన పద్ధతులు కూడా రూపొందించగలడు. విద్యార్థి సంభవించిన శాస్త్రీయ సంఘటనలను ఊహిస్తాడు. శాస్త్రీయ సంఘటనలను ఊహిస్తాడు. అంటే మరుగుతున్న నీటిపై పీడనం పెరిగితే నీటి మరిగే ఉష్ణోగ్రత పెరుగుతుంది. మరుగుతున్న నీటిపై పీడనం పెరిగితే నీరు మరిగే ఉష్ణోగ్రత ఏమవుతుంది? పెరుగుతుంది. శాస్త్రీయ ప్రక్రియలకు కారణాలు చెప్పగలడు. శాస్త్రీయ ప్రక్రియలకు కారణాలు చెప్పగలడు. ఇవేంటివి? వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణ. ఏం చేస్తాడు? విశ్లేషణ చేయగలడు. దత్తాంశాల బట్టి పరికల్పన చేస్తాడు. పరికల్పన పరీక్షించి పద్ధతులతో రూపొందించగలడు. తర్వాత శాస్త్రీయ సంఘటనలు ఊహిస్తాడు. శాస్త్రీయ ప్రక్రియలకు కారణాలు కూడా చెప్పగలడు. తర్వాత లక్ష్యం వచ్చి నైపుణ్యాలు ఏంటి? విద్యార్థి పరిశీలన, హస్తలాఘవ, చిత్రలేఖన, నివేదన నైపుణ్యాలు పొందగలడు. విద్యార్థి పరిశీలన, హస్తలాఘవ, చిత్రలేఖన, నివేదన ఈ నైపుణ్యాలను కూడా పొందగలడు. అయితే ఇది స్పష్టీకరణ, ఇది లక్ష్యం. ఇది స్పష్టీకరణలు ఏంటి చూస్తే, బ్యూరెట్ వాడి ప్రయోగం చేస్తున్నప్పుడు రీడింగులు సరిగా చదవగలడు. వెర్నియర్ కాలిపర్స్ను ఉపయోగించి ఇచ్చిన వస్తువు పొడవు 10 mm వరకు ఖచ్చితంగా కొలవగలడు. వెర్నియర్ కాలిపర్స్ ఇచ్చిన పొడవుని ఖచ్చితంగా 1/10 mm వరకు ఖచ్చితంగా కొలవగలడు. తర్వాత ప్రయోగ పరిశీలనలను క్రమ పద్ధతిలో తీసుకుంటాడు. పరిశీలనని క్రమ పద్ధతిలో తీసుకుంటాడు. తర్వాత విద్యార్థి రేఖాపటాలను జాగ్రత్తగా గీస్తాడు. అయితే ఇప్పుడు హస్తలాఘవ నైపుణ్యాలు అంటే ఏంటి చూడాలి ఒకసారి. హస్తలాఘవ నైపుణ్యాలు ఏంటి? హస్తలాఘవ నైపుణ్యం అంటే దీని స్పష్టీకరణలు వచ్చి, విద్యార్థి తాను చేయబోయే ప్రయోగానికి సరైన పరికరాలు ఎన్నుకుంటాడు. విద్యార్థి చేయబోయే ప్రయోగానికి సరైన పరికరాలు ఎన్నుకుంటాడు. తీసుకున్న పరికరాలు ముందుగా పనిచేస్తున్నాయో లేవో సరిచూస్తాడు. తర్వాత సైన్స్ ఉపాధ్యాయుడి సహకారంతో పరికరాలు సరిగ్గా అమర్చగలుగుతాడు.
అమర్చగలుగుతాడు. తర్వాత అనుకున్నట్లుగా ప్రయోగాన్ని సక్రమంగా పూర్తి చేస్తాడు. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయ పరికరాలు తయారు చేయగలడు. అంటే హస్తలాఘవ నైపుణ్యాలు, స్పష్టీకరణలు అంటే సరైన పరికరాలు ఎన్నుకుంటాడు ఒకటి. తర్వాత పని చేస్తున్నాయో లేవో సరి చూసుకుంటాడు. తర్వాత సరిగ్గా అమర్చగలుగుతాడు. అనుకున్న ప్రయోగాన్ని సక్రమంగా పూర్తి చేస్తాడు. అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయ పరికరాలు కూడా తయారు చేయగలడు. తర్వాత చిత్రలేఖన నైపుణ్యాలు. ఇందులో ఏంటంటే విద్యార్థి తాను చేసిన ప్రయోగానికి సంబంధించిన పటం జాగ్రత్తగా గీసి భాగాలు గుర్తిస్తాడు. అవసరమైనప్పుడు తగిన స్కేలుతో కనుగొన్న ఖచ్చితమైన ఉపయోగించి గ్రాఫులు గీయగలుగుతాడు. ఇక్కడేమో పటాలను గీయగలుగుతాడు, ఇక్కడేమో గ్రాఫుల్ని ఖచ్చితమైన విలువలతో గీయగలడు. ప్రయోగానికి సంబంధించిన పటాలు చక్కగా తప్పులు లేకుండా శుభ్రంగా గీయగలడు. ఇవి చిత్రలేఖన నైపుణ్యాలు. నెక్స్ట్ నివేదన నైపుణ్యం. అంటే విద్యార్థి తన పరిశీలనను తగిన విధానంలో క్రమ పద్ధతిలో రాసి అమరుస్తాడు. విద్యార్థి తన పరిశీలన తగిన విధానంలో క్రమ పద్ధతిలో రాసి సమర్పిస్తాడు. ప్రయోగ విలువలను తగిన ఫార్ములా ప్రతిక్షేపించి ఫలితాలను తగిన యూనిట్లో తెలియపరుస్తాడు. ఎగ్జాంపుల్ చూద్దాం. త్వరణం అని వచ్చింది అనుకో సొల్యూషన్లో, అప్పుడు 100 m/s² అని చెప్పగలరు. ప్రయోగం చేయడంలో గల పరిమితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రికార్డు చేయవలసిన కొలతలు మొదలైన వాటి గురించి వివరించగలడు. ఏంటంటే ప్రయోగం చేయడంలో గల పరిమితులు, తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, రికార్డు చేయవలసింది, మూడింటి గురించి వివరించగలడు. తర్వాత వచ్చి అభినందన. ఎప్రిషియేషన్. విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర పరిశోధనలు, శాస్త్రజ్ఞులు చేసిన ఆవిష్కరణలు, వాటి సేవలు, వాటి ఉత్పత్తులు, వాటి ప్రభావం గుర్తించి మరియు వాటిని గౌరవిస్తాడు. అంతేకాకుండా వారిని ఆదర్శంగా తీసుకుంటాడు. శాస్త్రజ్ఞులు చేసిన ఆవిష్కరణలు, వారి సేవలు, వారి పరిశోధనల ఆధారంగా చేయబడిన ఉత్పత్తులు, వాటి ప్రభావం గుర్తించి వాటిని గౌరవిస్తాడు. వారిని ఆదర్శంగా తీసుకోగలుగుతాడు. అయితే ఇందులో స్పష్టీకరణలు ఏంటంటే సంఘం మీద, వ్యక్తుల జీవన విధానం మీద భౌతిక రసాయన శాస్త్రం యొక్క ప్రభావాన్ని గమనించి సర్దుకుపోగలడు. శాస్త్రీయ ప్రగతి, శాస్త్ర పరిశోధనల ప్రభావం మానవుడి జీవితాన్ని ఎలా సౌకర్యవంతంగా మార్చగలిగిన తెలుసుకుని ఆనందం పొందగలడు. తర్వాత వచ్చి అభిరుచి, ఇంట్రెస్ట్. విజ్ఞాన శాస్త్ర ప్రపంచం మీద అభిరుచిని పెంపొందించుకుంటాడు.
అభిరుచిని పెంపొందించుకుంటాడు. ఇప్పుడు స్పష్టీకరణ ఏంటంటే ఇందులో విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర సంబంధమైన చర్చలలో ఆసక్తితో పాల్గొంటాడు. భౌతిక రసాయన శాస్త్రం సంబంధించి చర్చల్లో ఆసక్తితో పాల్గొంటాడు. తర్వాత విద్యార్థి విరామ సమయాల్లో భౌతిక రసాయన శాస్త్ర సంబంధ అంశాల గురించి పాఠ్యేతరంగా కూడా చదువుకుంటాడు. పాఠ్యేతరంగా చదువుకుంటాడు. లేదంటే ఇంటర్నెట్లో జ్ఞాన సముపార్జన కూడా చేయగలడు. విద్యార్థి సైన్స్ క్లబ్లు, సైన్స్ ఫెయిర్ మొదలైన విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తాడు. విద్యార్థి భౌతిక రసాయన శాస్త్ర సంబంధమైన ఫ్యాక్టరీలు, సైన్స్ మ్యూజియంలు, సైన్స్కి సంబంధించిన HAL, NGRI, CCMB, తర్వాత ECIL, NFC మొదలైన సంస్థలన్నిటి కూడా సందర్శించడానికి, వివరాలు తెలుసుకోవడానికి, వాటితో చర్చించడానికి సిద్ధంగా ఉండగలరు. తర్వాత ఏంటంటే లక్ష్యం శాస్త్రీయ వైఖరి లక్ష్యం. దీని స్పష్టీకరణ చూస్తే విద్యార్థి నమ్రత నిజాయితీ కలిగి ఉంటాడు. విద్యార్థి ఎక్కడ ఎటువంటి సహజ వనరులు సదుపాయాలను పాడు చేయడు. ప్రజాస్వామ్య వైఖరి కలిగి ఉండి ఎదుటివారి అభిప్రాయానికి విలువనిస్తాడు. విద్యార్థి విశాల భావాలు కలిగి విమర్శనాత్మక వైఖరి కలిగి ఉంటాడు. విశాల భావాలు కలిగి ఉంటాడు. విద్యార్థి తన పరిశీలనను నిజాయితీగా రికార్డు చేస్తాడు. సరైన కారణాలు, ప్రమాణం కలిగిన సాక్ష్యాలు లేకుండా అభిప్రాయాలను, ముగింపుల నిర్ణయాలను నిరాకరించడం లేదా అంగీకరించడం చేయడు. దీనికన్నా సరైన కారణాలు ఉండాలి. సరైన కారణాలు, ప్రమాణం కలిగిన సాక్ష్యాలు లేకుండా అభిప్రాయాలను, ముగింపుల నిర్ణయాలను నిరాకరించడం లేదా అంగీకరించడం చేయడు. శాస్త్ర ప్రయోగాలు జాగ్రత్తగా, పట్టుదలతో, పొరపాట్లు లేకుండా చేస్తాడు. చేయగలడు. ఫలితం, కారణాల మధ్య సంబంధం గుర్తిస్తాడు. కారణం మధ్య సంబంధాన్ని గుర్తిస్తాడు. నిగర్వగా ఉంటాడు. అపజయాలకు కుంగిపోడు. విద్యార్థి విజ్ఞాన శాస్త్రాన్ని, శాస్త్ర ఉపాధ్యాయుని గౌరవిస్తాడు. అయితే ఇక్కడ లక్ష్యాలు స్పష్టీకరణలని మనం క్లుప్తంగా చూసినట్లయితే, జ్ఞానం ఉందనుకోండి, ఇందులో 2 ఉంటాయి. ఒకటి ఏంటి? జ్ఞప్తికి తెచ్చుకోవడం. 2 గుర్తిస్తారు. అది అవగాహన తీసుకుంటే ఏమంటారు? ఇందులో ఉదాహరణలు ఇస్తారు, పోలుస్తారు, భేదాలు గుర్తిస్తారు, సంబంధాన్ని గుర్తిస్తారు, సంబంధాలను గుర్తిస్తారు, ప్రమాణాలు తెలుపుతారు, తగిన ప్రమాణాలు
తెలుపుతారు, ప్రమాణాలు తెలుపుతారు. తర్వాత సంకేతాలను పదాలను సంకేతాల్లోకి మారుస్తారు, అనువదిస్తారు. తర్వాత దోషాలు గుర్తిస్తారు. తర్వాత వినియోగం ఉందనుకోండి. వినియోగం ఏంటి? విజ్ఞాన శాస్త్ర సంఘటనల కారణాలు తెలుపుతారు. తర్వాత విశ్లేషణ చేయగలరు, సంశ్లేషణ చేయగలరు. తర్వాత ప్రాగుప్తి చేయగలరు. తర్వాత సాధారణీకరణం చేయగలరు. ఇవన్నీ కూడా వినియోగానికి సంబంధించి. నైపుణ్యాలు చూస్తే, నైపుణ్యాలు ఏంటి? చిత్రాలు గీయడం, భాగాలు ఖచ్చితంగా గుర్తించడం, భాగాలు. ఇవి చిత్రలేఖన నైపుణ్యాలు. ఏంటివి? చిత్రలేఖన నైపుణ్యాలు. అదే హస్తలాఘవ నైపుణ్యాలు అయితే పరికరాలు ఎన్నుకోవాలి, క్రమపద్ధతిలో పరికరాలు అమర్చాలి, ప్రయోగాలు చేయాలి. ఇవేంటి? హస్తరాఘవ నైపుణ్యం. నివేదన నైపుణ్యం అంటే ప్రయోగ ఫలితాలు, నివేదన నైపుణ్యం. ప్రయోగ ఫలితాలు, పరిశీలన క్రమ పద్ధతిలో జరగాలి. ప్రయోగ ఫలితాలు, పరిశీలన క్రమ పద్ధతిలో చేస్తారు. తర్వాత అభిరుచి, అభినందన. వీటికండి విజ్ఞాన శాస్త్రం పట్ల, శాస్త్రీయ పరిశోధన పట్ల ఆసక్తి, శాస్త్రవేత్తల పట్ల గౌరవం, ఈ రెండు ఉంటాయి.